ఈ ఏడాది తండేల్ హిట్తో తన ఫ్లాపుల పర్వానికి చెక్ పెట్టిన నాగచైతన్య కొత్త మూవీ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్తో డెబ్యూతోనే రుజువు చేసుకున్న దర్శకుడు కార్తీక్ దండు చేతులు కలిపారు. ఇక వృషకర్మ టైటిల్ ప్రచారంలో ఉంది, కానీ టీం ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. ఇంకా పూర్తి స్థాయి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వకముందే బిజినెస్ డీల్స్ హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయట. థియేట్రికల్ హక్కులను సితారా సంస్థ అవుట్ రైట్గా అంటే 35 కోట్లు చెల్లించి తీసుకున్నట్లుగా కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా నాన్ థియేటర్ డబ్బింగ్, ఓటీటీ, ఆడియో తదితర రైట్స్ కలుపుకుంటే బడ్జెట్కు మించి రికవరీ అయిపోతుంది అని ఒక అంచనా. జాక్తో ఇటీవలే డిజాస్టర్ అందుకున్న నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్కు నాగచైతన్య సినిమా బ్లాక్ బాస్టర్ కావడం చాలా కీలకం. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. వరుస ప్రయోగాలతో డిజాస్టర్లు చవిచూసిన చైతు ఎట్టకేలకు ట్రెండ్కు తగ్గట్లు థ్రిల్లర్ జోనర్కు వచ్చేశాడు. దూత వెబ్ సిరీస్తో ఆల్రెడీ చేశాడు, కానీ సినిమాల పరంగా వృషకర్మనే మొదటిది అవుతుంది. దీన్ని 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.